పోయిన ఈ నెల 3వ తారీఖు 6వ తారీఖు ఢిల్లీ వెళ్ళొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బీజేపీ వస్తుందని చెప్తూనే ఉన్నారు. బీజేపీ లేకపోతే వీళ్ళు ఎలక్షన్ చేయలేరా? సో ఇవన్నీ ఏంటంటే టైం ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్ళటం. మనం 96 నుంచి చూస్తూనే ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు నామినేషన్స్ రేపు పొద్దున్నతో లాస్ట్ డేట్ అనగా కూడా బీఫామ్ వాళ్ళకి చెప్తున్నారు, మీరు అసలు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. సుబ్బారావు గారు మళ్ళీ ఎవరో బుర్రలైన వాడు మాట్లాడితే పర్లేదు, మీరు కూడా అలా మాట్లాడటం దానికి సమాధానం చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. మా పార్టీలో అభ్యర్థులు ఉండరండి, మా పార్టీలో ఇన్ఛార్జెస్ మాత్రమే ఉంటారు. ఇన్ఛార్జెస్ కే టికెట్లు అవుతాయి. ఎక్కడైనా అవసరం అనుకుంటే మారుస్తాం అంతే. అంటే ఇప్పుడు సమన్వయకర్తలకే సీట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. వాళ్ళందరూ 2014లో అంటే ఏమన్నా అనౌన్స్ చేస్తారా రేపు పొద్దున? ఇక అంతేనా? అంటే సాయి గారు 2019లో మీకు గుర్తుందో లేదో, నోటిఫికేషన్ 15వ తారీఖు వస్తే 17వ తారీఖు సాయంత్రం ఇడుపులపాయలో ఎవరెవరు అభ్యర్థులని ప్రకటించాం. ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళందరూ సమన్వయకర్తలు ఆటోమేటిక్ గా క్యాండిడేట్లు అయిపోయారు. ఇప్పుడు కూడా ఏంటి నోటిఫికేషన్? ఇప్పుడు కూడా అదే అవుతుంది. 90% అదే అవుతుంది. అంటే అప్పట్లో తెలుగుదేశం లేట్ చేసింది, మీరు ఫాస్ట్ లో ఉన్నారు. ఈ దఫా మీరు కొంతమంది మీరు ప్రాసెస్ అర్థం చేసుకోవట్లేదు. నాకు ప్రాసెస్ అర్థమైంది, జనానికి అర్థం కావాలి. జనానికి అర్థమైందా లేదా అని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కాదండి. ఇప్పుడు క్రిందసారి కూడా సమన్వయకర్తలే ఉన్నారు, కానీ అందరినీ కలిపి లిస్ట్ మీద రాసి నోటిఫికేషన్ ఇచ్చిన 2వ రోజున అనౌన్స్ చేయడం ద్వారా ఇదిగో మేమే ఫస్ట్ అందరినీ 175 అన్నారు. నేనంటే అది కరెక్టే. క్రిందసారి అప్పుడు తెలుగుదేశం లేట్ చేసింది, ఈ దఫా తెలుగుదేశం అనౌన్స్ చేసింది. అది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ 99 మందిలోనే ఎన్ని చేంజెస్ వస్తాయి ఆ రోజు చూద్దాం. బట్ వాళ్ళు ముందు అనౌన్స్ చేయడం అనే పాయింట్ నడిచింది. నేను ఇంకోటి కూడా చెప్తా. గుంటూరు జిల్లాలో గురజాలు ఎందుకు అనౌన్స్ చేయలేదండి? అక్కడ 3 ఆస్పిరెంట్స్ ఉన్నారు. పెదకూరపాడు ఎందుకు అనౌన్స్ చేయలేదండి? 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. గుంటూరు 2 ఎందుకు అనౌన్స్ చేయలేదండి? అక్కడ జనసేన నుంచి 2 ఉన్నారు, తెలుగుదేశం నుంచి 3-4 ఉన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? పెనమలూరు నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? మైలవరం నుంచి ఎందుకు అనౌన్స్ చేయలేదండి? నేను లిస్ట్ చేసుకుంటే వెళ్తే వాళ్ళకి 90 వస్తాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, పార్లమెంట్ కి బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారంట. మళ్ళీ బీజేపీలో మన పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీలో తెలుగుదేశం అని అడ్డం పెట్టుకొని గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారంట. అంటే బీజేపీ రాకపోతే వీళ్ళు గెలిచే అవకాశాలు లేవా? సో ఈ తెలుగుదేశం పరిస్థితి ఆల్మోస్ట్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి, అందుట్లో డౌట్ లేదు. ఈ ఎలక్షన్స్ లో వాళ్ళు కాడెత్తి కింద పడేయటం గ్యారంటీ, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో స్పష్టంగా రాష్ట్రంలో క్లియర్ గా నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, 50 నుంచి 60 మంది వలసలు రాబోతున్నారు. గారితో సహా, లోకేష్ తో సహా, మన చౌదరి గారితో సహా రాజ్యసభ ఎన్నికల ముందు మా క్యాండిడేట్ నిలబెడుతున్నామని మాట్లాడారు. ఆ రోజున చూసాం ఏమైందో. కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ దగ్గర. సో నేను ముందుగానే చెప్తున్నాను, కనీసం ఖచ్చితంగా చాలా మంది వలసలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీ దగ్గర ఖాళీ ఉందా? మా దగ్గర ఖాళీ ఉందా లేదా అనేది మీరు వలసలు వస్తే తీసుకోవడం ఖాళీగా ఉంటేనే కదా, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టుకుని ఏం చేస్తారు? అవసరం లేదు. సాయిరెడ్డి, మీరు సుబ్బారెడ్డి గారు చెప్పిన కంటెక్స్ట్ పూర్తిగా అర్థం చేసుకుంటే, మేము కొన్ని చోట్ల కొంతమంది వస్తున్నారని ఉంచుతున్నామని చెప్పి కూడా అన్నారు. ఎన్ని అనేది మీకు ఎలా చెప్తామండి? ఎన్ని అనేది ఎలా చెప్తాను చెప్పండి? రైట్. ఆ రహస్యంగా అవక్కరే ఉన్న ఆవేశంలో చెప్తారేమని ఆలోచిస్తారు.